ఏజ్ ఎంత ఇప్పుడు 38 ఏజ్ కూడా బంద్ అవుతుంది కదా. ఏం చేద్దాం? అది కూడా చేయదు. ఎక్కడ మీ సొంతూరు ఎక్కడ? హైదరాబాద్. కుటుంబంలో అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైవేట్గా చేస్తుంది. ఆయన ఇంజనీరింగ్ జాబ్ ఆయన కూడా జాబ్ నాకు కూడా ప్రైవేట్గా తీసుకుంటాను. గవర్నమెంట్కి అప్లై చేసిన ఇప్పుడు అప్పుడు రాని ఈ మధ్యలో వచ్చిన నోటిఫికేషన్లో అప్లై చేసినామా? అప్లై చేసిన అవుట్ సోర్సింగ్లో కూడా నీకు తెలుసు. కలెక్టర్ మేడం కూడా కలిసి ఏమన్నది? నాకు రండి మీరు కలవాలి అన్న ఫోన్ చేస్తామన్నా మళ్ళీ ఒక పంచాయమా వివరాలనే మన ఇది ఉంది కదా గ్యారెంటీలు. ఆ అమ్మాయి మొత్తం ఆ గ్యారెంటీలు రాసి ఆమె ఇచ్చి డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియం గ్రామం మన ప్రభుత్వం ఫస్ట్ అపాయింట్మెంట్లో నీకు ఏదో ఒక ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్లో నీకు అవకాశం ఉంటుందో ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో మన ప్రభుత్వం ఏర్పడింది. తప్పకుండా ఆ రోజు ప్రత్యేకంగా నేను చెప్పారు రజనీ ఈ డీటెయిల్స్ అన్ని మా అనిసార్కి మన గ్యారెంటీ ఉంది కదా అది ఫిల్అప్ చెప్పాను. అది తీసుకుని గ్యారెంటీ మొబైల్ నెంబర్ ఎంతమ్మా? 9398902866. ఇది నీ డీటెయిల్స్ అన్నీ నేను రాసుకున్నామ్మా. ఈ కాగితం నా దగ్గర ఉంటుంది. ఈ 5 నీకు ఇస్తున్నాను. ఈ కాగితం తీసుకొని డిసెంబర్ 9 నాడు నాంపల్లి కార్యక్రమం మన ఎల్బీ స్టేడియం ఉంది కదా ఎల్బీ స్టేడియంకు రా అనేది ఫాలో నంబర్ రాసుకోమా. నువ్వు నా నంబర్ రాసుకొని టచ్లో ఉంటుంది. నేను ఇది నీ దగ్గర పెట్టు. మొత్తం ఇవి ఉన్నాయి కదమ్మా. ఇంకా మహాలక్ష్మి గ్రూప్లో